పత్తిపాడు నియోజకవర్గం ఒరిపూడి సుబ్బారావు గారు 10,000 మెజార్టీ వస్తాడు. మన సునీల్ గారు 3 టర్న్లు పెట్టి వాడిపోయాడు. అలాంటిది ఈ టర్న్ 1,00,000 ఓట్ల మెజార్టీలో వస్తాడు. ఇంక తిరిగి ఉండదు. ఎవరు చూసినా సునీల్ అంటున్నారు. ఎక్కడ చూసినా సునీల్ అంటున్నారు. ఎక్కడ చూసినా ఒరిపూడి సుబ్బారావు గారు అంటున్నారు. ఎక్కడ మాత్రం తేడా రాలేదు. మనకి ఎక్కడా లేదు. ముద్రగడ పద్మనాభం గారు మనకి జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అది ఆయన ఎక్కడ నిద్రపోకుండా ముద్రగడ పద్మనాభం గారు ఇదే తొండ మీద ఉన్నాడు. మన పార్లమెంట్ ఈయన దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నామండి. కూటమి ఎక్కడికి వెళ్తుందండి? కూటమి పని చేయదండి. కూటమి అందరూ వంతులు ఆడకనే ఉంటుంది. ఒక అన్నదమ్ములు 4 ఉంటాం. ఏ పువ్వు పంచుకోవాలంటే అందరూ రావాలి. అదే ఒకటి ఉంటే ఏమి ఉండదు. ఆడి పువ్వు ఆడు తీసేసుకుని పోతాడు. కూటమి ఏం చేద్దాం? కూటమి ఏం పని అవదండి. జగన్ పెట్టిన నిధులు ఉన్నాయి కదండి, బోల్డ్ నిధులు పెట్టాడు. జగన్ బ్రహ్మాండమైన పని. ఎక్కడికి వెళ్ళినా మేము ఏ క్యాన్వాసింగ్కి వెళ్ళినా జగన్ అంటున్నారు. ఎక్కడ చూసినా సునీల్ 3 చుట్లు ఆడిపోయాడు అంటున్నారు. సునీల్ 3 చుట్లు ఆడిపోయిన మళ్ళీ ఎంత మెజార్టీ వస్తాడో అంతలేదు అంటున్నారు. అది ఒరిపూడి సుబ్బారావు గారికి బోల్డ్ మెజార్టీ వస్తుందని మాకున్నదండి, మా కార్యకల్చం అదండి. గతంలో 2 సార్లు వరకు అన్న ప్రజల గుండెలు అయితే బాగున్నారు. అతను మంచి చేస్తారని ఆలోచన ఉంది. అతని యొక్క పనితీరు గతంలో కొన్ని ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది. కంపెనీలో కొన్ని ప్రాబ్లాలు సమస్యలు కూడా తీర్చడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇతను ఖచ్చితంగా కాకినాడ ఎంపీగా గెలవడం ఖాయం. గెలిచాక కొన్ని కంపెనీలు పెట్టి ప్రతి సంవత్సరం 5,000 ఉద్యోగాలు తీస్తారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది. ఒక్కొక్క గ్రామానికి ₹1 కోటి చెప్పి 400 గ్రామాలు అభివృద్ధి చేస్తారు ఖచ్చితంగా. ఇది ఒక కాకినాడ అన్నదే ఒక స్టేట్ ఎలాగ ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. స్మార్ట్ సిటీ కాదు, ఇంకా కాకినాడ ఒక రేంజ్లో ఉంటుంది. సునీల్ గారు చేస్తారా నమ్మకం మాకు ఉందన్న. మేము సునీల్ గారిని గెలిపించుకుంటాం కూడా. గతంలో 2 సార్లు అంటే మరి ముందేమో టీడీపీ దాంట్లో ఓడిపోయిన అప్పుడు ప్రభుత్వం కొన్ని పథకాలు చేయలేదు. దాన్ని బట్టి తప్ప ఇతను వ్యక్తిగతం కారణం కాదు. అన్ని మంచిగా చేస్తారు. పక్కా గెలిపించుకుంటామన్నా. చేస్తారు, ప్రతిదీ చేస్తారు, గెలుస్తారు కూడా. 2 లక్షల మెజార్టీతో గెలుస్తారు కాకినాడ ఎంపీగా.